అంటే వీడియో ఎందుకు లేట్ అయిందంటే ఇప్పుడు నేను యూట్యూబ్లో కన్సిస్టెంట్ అవ్వాలంటే ఏం చేయాలని ఒక పంతులను అడిగా. ఆ పంతులు 20 రోజులు నువ్వు వీడియో పెట్టకుండా వ్రతం చేయమని చెప్పాడు, అందుకే లేట్ అయింది. సరే తిట్టకండి, వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో ఒక జోక్ అని మీకు తెలుసు, నాకు తెలుసు, మరి ఎందుకు ఎందుకంటున్నా చచ్చిపోతున్నా నేను డిస్క్లైమర్ చెప్పలేక ప్రతి వీడియోలో. ఈ వీడియోలో మనం రోజు చేయబోయే టాపిక్ తెలుగు బ్లాగ్స్. తెలుగు బ్లాగ్స్ అనగా నాకు ముందు గుర్తొచ్చేది తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అంటే తెలీదా మీకు? లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అంటే ఏం లేదు, ఒక పిల్లోడు పిండమయ్యే వరకు ఆ లైఫ్ అంతా రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టేదే లైఫ్ స్టైల్ బ్లాగ్. చిన్నపిల్లలు అంటే 3-4 ఇయర్స్ కాదు, అప్పుడే పుట్టిన బేబీస్ మీద కూడా వీళ్ళు వ్లాగ్స్ చేస్తున్నారు. డెలివరీ తర్వాత నా రికవరీ, ఇది చూసిన తర్వాత నేను అవ్వలేకపోయాను రికవరీ. ఏంటమ్మా దీన్ని ఇప్పుడు ఏమనాలి? కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుట్టాడులాగా కలిసి వచ్చే కాలానికి కాంటెంట్ ఇచ్చే కొడుకు పుట్టాడు అనాలా? లేదు, ఇక్కడ కాంటెంట్ ఇచ్చే కొడుకు పుట్టాడో లేదో తెలియదు కానీ ఆ బేబీతో అక్క ఎంత కాంటెంట్ లాగిందంటే నేను ఇంకో 5 జనంలో ఎత్తినా కూడా అంత కాంటెంట్ లాగలేను. అర్హాన్ 1 month బర్త్డే సెలబ్రేషన్, 2 month బర్త్డే సెలబ్రేషన్, 3 month బర్త్డే సెలబ్రేషన్, 4 months, 5 months, 6 months, 7 months, 8 months. ఇట్స్ ఓకే. అయినా సీరియల్ ఆర్టిస్టుల దగ్గర నుంచి ఇంతకంటే ఏం కాంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం? ఈ సీరియల్ ఆర్టిస్టులు అందరూ వరలక్ష్మి వ్రతం అని వీడియోలు పెట్టి కాంటెంట్ ని ఎంత మిల్క్ చేశారంటే దెబ్బకి యూట్యూబ్ కి పొదుగు పొట్లకి వెళ్ళిపోయింది. మా బాబుకి నేను రోజు పెట్టే ఫుడ్ యూట్యూబ్ ఎంత ఫ్రీ అయితే మాత్రం ఇలాంటివి కూడా తీసుకొచ్చి యూట్యూబ్ లో పెట్టాలా? పెళ్లి క్యాసెట్ డబ్బులు బొక్క. ఆడపడుచు ఇంట్లో కష్టాలు, బామ్మర్ది ఇంట్లో భోజనాలు చేయండి, బాగా చేస్తారు మీరు. లేదు, మీకు సైన్స్ అర్థం కావట్లేదు. వీళ్ళందరూ సీరియల్ ఆర్టిస్టులు కదా, వీళ్ళ సబ్స్క్రైబర్లు అందరూ సీరియల్ చూసి ఆంటీలే ఉంటారు. సో వాళ్ళకి రిలేటబుల్ అయ్యే థంబ్నెయిల్స్ పెడుతున్నారు. ఇప్పుడు మనం రోజు చేయబోయే అంకుల్ పేరు యుఎస్ఏ రాజా. యుఎస్ఏ రాజా. ఒకప్పుడు మన పేరులో మనం క్యాస్ట్ ని ప్రమోట్ చేసుకునే వాళ్ళం, ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ని ప్రమోట్ చేసుకుంటున్నాం. యారా పిన్ కోడ్ ఏం పాపం చేస్తుందిరా? మీరున్న ఏరియా పిన్ కోడ్ ని ప్రమోట్ చేయరా? గైస్ నేనున్న ఏరియా పిన్ కోడ్ 696969. అమెరికాలో మా పక్కింటోళ్ళ పిల్లిది. వీళ్ళు 3 పిల్లుల్ని ఇంట్లో పెంచుకుంటున్నారు. కుక్కల తర్వాత ఫేమస్ గా అమెరికాలో పిల్లుల్ని పెంచుకుంటారు. యుఎస్ లో ఉల్లిపాయల రేట్ ఎంత? యుఎస్ లో ఉడతలను ఎలా పట్టుకోవాలి? యుఎస్ లో గ్యాస్ట్రిక్ వస్తే ఈనో వేసుకోవాలా, జీలకర్ర అవ్వాలా? ఇదే కాంటెంట్. ఈ పిల్లిని నేను రుద్దాలంట, కాళ్ళ దగ్గరకు వచ్చి దొర్లుతుంది, జిల పెడుతుందంట. అయితే దాని బొక్కలో ఏలెట్టి ఈ బహమాస్ పక్షులు తెల్లగా ఉన్నాయి. పక్షులు నాకు కలర్ బ్లైండ్ రా, రంగురంగులుగా కనపడుతుంది. తెల్లగా ఉన్నాయంట, తెల్లగా. మాకు తెలియదు మరి ఇటు చెప్పేవరకు. మిత్రులారా చూడండి, మిత్రులారా కొంగలు ఎంత నల్లగా ఉన్నాయో. అదేంటో మిత్రులారా, నాకు ఈ మధ్యన అన్ని నల్లగా కనిపిస్తున్నాయి. డూ యూ థింక్ ఐఎమ్ బ్లైండ్ ఆర్ ఎల్స్ ఐ వాచ్ టూ మచ్ తెలుగు బ్లాగ్స్? ఏంట్రా అది, బ్లాగా లేకపోతే డిస్కవరీలో వచ్చే బర్డ్స్ డాక్యుమెంటరీయా? చేసిన 12 నిమిషాలు మొత్తం పిట్టలనే చూపించాడు. వీడందరూ ప్లేట్లు వదిలిపోయింటే తినింది ఈ బహమాస్ పక్షులు. ఏంటంకుల్, ఆ పిట్టలను చూసి ఇన్స్పైర్ అవుతున్నావా? ఆ పిట్టలేమో బీచ్ లో ఎట్లా వేస్తున్నాయి, నువ్వేమో యూట్యూబ్ లో వేస్తున్నావు. మీ డిగ్రీ కాలేజెస్ లేదా బ్రాంచ్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, మీరు ఇండస్ట్రీ స్కిల్స్ నేర్చుకుంటే హై పేడ్ సాలరీస్ లో సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ భరత్ కుమార్ అనే పర్సన్ హార్డ్వేర్ స్టోర్ లో వర్క్ చేసేవాడు, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే MNC. భార్గవ్ కుమార్, ఇతనికి 21 బ్యాక్లాగ్స్ ఉండేవి. ఒకనొక పాయింట్ లో తన క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో కూడా సెలెక్ట్ అవ్వలేదు. కానీ నో ఈస్ విత్ 11 LPA, ఎందుకంటే 4-5 months లో కంపెనీకి కావాల్సిన స్కిల్స్ బిల్డ్ చేసుకున్నాడు కాబట్టి. 7 months లో thousands of students 800+ కంపెనీస్ లో ప్లేస్ అయ్యారు. వీళ్ళందరూ IITs, NITs లాంటి టాప్ కాలేజెస్ లో చదివి అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి టాప్ MNCs లో పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర మెంటర్ చేయబడ్డారు. వీళ్ళని చూసిన తర్వాత మనకు వచ్చే మొదటి ప్రశ్న, అసలు వీళ్ళు నేర్చుకున్నది ఏమిటి, వీళ్ళు ఎలా నేర్చుకున్నారు, ఇంత ఎక్కువ సాలరీస్ వచ్చే ఉద్యోగాలు ఎలా వచ్చాయి, అసలు ఇండస్ట్రీ స్కిల్స్ అంటే ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాను. అందులోకి వెళ్ళి మీరు బుక్ ఫ్రీ డెమో క్లిక్ చేస్తే అందులో CCBP వాళ్ళు కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ టీమ్ తో మీకు క్లియర్ గా గైడెన్స్ ఇస్తారు. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళని అడగొచ్చు. ఇట్ విల్ బి లైవ్ ఇంటరాక్షన్. సో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వీడియో అయిన తర్వాత ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. టైటిల్ పేదవాడు బ్రాకెట్ లో రిచ్ మ్యాన్. అనగనగా ఒక పేద యూట్యూబర్, తినడానికి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేవు, ఫ్లైట్ ఎక్కి వైఫ్ తో హనీమూన్ కి సింగపూర్ వెళ్తుంటే నా మీద చాలా ఎలిగేషన్ చేశారు. కోట్లు సంపాదించాయని చెప్పి. చిల్లి గవ్వ ఆస్తి లేదు నా దగ్గర.
ఎక్కడ అద్దెంట్లో ఉంటున్నాం మేము, నా అకౌంట్ లో 150 రూపాయలు ఉన్నాయి అంతే. ఒక మనిషి ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉండడం కష్టమే, ఏదైనా జరగవచ్చు. ఐ నో దట్. నువ్వు యాప్ లో లాగిన్ అవ్వకుండా నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తుంది, అది కూడా ఫేర్ ఎనఫ్. కొన్ని యాప్స్ లో చూపిస్తాయి, కానీ నువ్వు లాగిన్ అవ్వకుండా నీ అకౌంట్ డీటెయిల్స్ ఎలా చూపిస్తారా? ఇప్పుడు అది నీ అకౌంట్ అనుకోవాలా, ఆర్పీ కమ్ముకునే అబ్బాస్ అకౌంట్ అనుకోవాలా? చూద్దామా? తప్పకుండా. వీడి పేరే నాన్ వేష్ణ. వీడి ఛానల్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, వీడు చేసే కాంట్రవర్సీ వీడి తల మీద ఉన్న క్యాప్ అంత ఉంటే, వీడు చేసే కాంటెంట్ వీడి నెత్తి మీద ఉన్న బొచ్చు అంత ఉంటది. వీడు మిగతా ట్రావెలర్స్ అందరూ ఎంసీఎన్ లో ఉన్నారని ఏడుస్తూ ఉంటాడు, కానీ ఇక్కడ ఐరనీ ఏంటంటే వీడు వాళ్ళ మీద కాంటెంట్ చేసి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంటాడు. జనాలందరూ వీళ్ళని ట్రావెలర్స్ అని పిలుస్తున్నారు, బట్ వీళ్ళు చేసే కాంటెంట్ ఏమో చల్లగా ఉన్నాయి పక్షులు. కారణం ఆ కాకే కారణం. నా చావుకి ఏదైనా అయితే అదే కారణం. కాకి మీద కేసు వేయండి మీరు అందరూ. కాకి మీద కేసు అంటే ఇప్పుడు ఏమని కేసు పెట్టమంటావు బ్రో? అటెంప్ట్ టు రేప్. ఎందుకు వేస్తుందో తెలియట్లేదు, వెంబడిస్తుంది, నన్ను బాధ పెడుతుందండి. గైస్ దీన్ని మేం చేయొచ్చు దీన్ని. ఎందుకు వేస్తుందో తెలియట్లేదు, వెంబడిస్తుంది, నన్ను బాధ పెడుతుందండి. రంగురంగుల బికినీలు, రంగురంగుల చెడ్డీలు. అబ్బో చూసి అంకుల్, రంగురంగు బికినీలే కాదు రంగురంగు అండర్వేలు కూడా ఉంటాయి. వాళ్ళకన్నా నువ్వు దొరికావు అనుకో, నీ పలిపి ఆరెంజ్లు పిసికి చేతిలో పెడతారు. బ్రహ్మదేవుడా, ఏంటయ్యా ఈ అందాలు? ఎలా ఉన్నాయా? కన్నాల్లో నుంచి రంధ్రాలేంటయ్యా? అరే కన్నాలు రంధ్రాలు రెండు ఒకటే కదరా? నీకు రెండు వేరు వేరా? అంటే ఇప్పుడు నీకు రెండు వేరు వేరు ఉన్నాయా? బ్యాక్ యార్డ్ లో రిలాక్సింగ్ గైస్, సూపర్ కూల్. చూడండి ఎంత బాగుందో, ఎంత కంఫర్టబుల్. అది డే ఉంగ అమ్మ వీళ్ళు ఎలాగే వదిలేస్తే ఇంకొన్ని రోజులకి. గైస్ బాత్రూమ్ లో షిట్కి వెళ్తాను గైస్, రిలాక్సింగ్ గైస్. మీరు ఇలాంటి కాంటెంట్ ని లైక్ చేస్తారు కదా, లైక్ చేయండి ఓకే. నా లైఫ్ లో ఎప్పుడు నేను ఇంత డిస్గస్టింగ్ వీడియో చూడలేదు. ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ వీడియో. ఇక్కడ నేను కాంటెంట్ చేయడానికి పురుటి నొప్పులు పడుతుంటే వీడు పురుటి నొప్పుల్ని కాంటెంట్ చేశాడు. వీడియోలో తన 15 నిమిషాల వరకు బాగానే ఉంది, బట్ 15 నిమిషాల తర్వాత తనకి నెమ్మదిగా ప్రెగ్నెన్సీ పెయిన్ స్టార్ట్ అయ్యాయి. అప్పటికే 15 నిమిషాల కాంటెంట్ వచ్చింది. తన వైఫ్ కి ఒక పక్కన పెయిన్స్ వస్తున్నా కూడా రికార్డ్ ఆఫ్ చేసి అంబులెన్స్ కాల్ చేయలేదు. 20 నిమిషాలు వీడియో చేయాలి, 10 యాడ్లు పడాలి, రెవెన్యూ రావాలి. చెత్త మనుషులు, చెత్త బతుకులు. ఆ నెక్స్ట్ బ్లాగ్ లో షీస్ ఫైన్, తన బేబీతో బానే ఉంది. తన హస్బెండ్ కూడా తన పర్మిషన్ తీసుకుని రికార్డ్ చేశాడు. ఇప్పుడు కొన్ని ఎమర్జెన్సీ అండ్ ఎథికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, ఆ టైంలో కూడా వీడియోలు రికార్డ్ చేసి బ్లాగ్స్ ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. బ్లాగర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే బ్లాగ్స్ చేసుకోండి, బట్ ఇలా చేయకండి ప్లీజ్. వివేకంతో ఆలోచించండి. And that's all the video guys. I know వీడియో చిన్నగా వచ్చింది, బట్ విల్ ప్లాన్ పార్ట్ 2. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో నన్ను ట్యాగ్ చేసి మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 50K కి చాలా దగ్గరగా ఉన్నాం. 50K చేసేయండి. సో సీ యు ఆన్ నెక్స్ట్ వన్. పీస్ అవుట్. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాడే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలో నా మదిని దోచే మాయ